ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ పార్టీకి పరీక్ష పెట్టబోతున్నాయి. గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధిక శాతం ఫలితాలు సాధించిన ఆధిపత్యాన్ని ఈసారి కూడా నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో జరిగినట్టుగా ఈసారి వార్ వన్ సైడ్ ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోకల్ వార్లో విన్నర్ కావాలనుకుంటున్న ఆ పార్టీ ఇంటర్వ్యూ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. మరికొన్ని నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 3 నెలలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్టు సమాచారం. దీంతో గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎవరిని వరిస్తాయో అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వార్ వన్ సైడ్ అవుతుందా? కూటమిని వైసీపీ ఎలా ఢీకొడుతుంది? ఇందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. అయితే కొన్ని చోట్ల కూటమికి బలముంటే మరికొన్ని చోట్ల వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్యాన్ పార్టీ నేతలు బరిలో దిగేందుకు భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోటీలో నిలిచి ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారట. ఒకవేళ లోకల్ పోరులో గెలిచినా తమ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. మరికొందరైతే ఈ గోల మాకెందుకులే అని సైలెంట్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు కూడా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. జెడ్పీలో పూర్తి ఆధిపత్యాన్ని వైసీపీ సాధించింది. కీలకమైన జిల్లా పరిషత్ పీఠం దక్కించుకుంది. వైసీపీ ఆధిపత్యానికి కారణమైన ప్రస్తుత జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడుపుతున్నారు. ఈసారి కూటమి పాలనలో సైతం స్థానిక సంస్థల్లో తమదే ఆధిపత్యం కావాలనే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. అవకాశం ఉన్న అన్ని సందర్భాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన అన్ని సందర్భాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత అటు జిల్లా అధ్యక్షునిగా ఇటు జెడ్పీ చైర్మన్ గా ఉన్న చిన్న శ్రీను మీదే ఉంది. జిల్లాకు పెద్ద దిక్కుగా వైసీపీ శాసనమండలి సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయినప్పటికీ విజయనగరం జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నీ మజ్జి శ్రీనివాసరావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల బరిలో దిగాలనుకున్న జెడ్పీటీసీలు ఈసారి కాస్త ఆలోచనలో పడ్డారనే మాట వినిపిస్తోంది. అధికార పక్షానికి ఎదురొడ్డి నిలబడేందుకు సిద్ధంగానే ఉన్న ఆర్థిక భారాన్ని, ఖర్చులను సమావేశాల వరకే పరిమితమైన పరిస్థితి ఉంది. నియోజకవర్గ పరిధిలో అధికార పక్ష నాయకుల హవా నడుస్తున్న తరుణంలో జెడ్పీటీసీలు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ప్రస్తుత జెడ్పీటీసీలు పోటీకి వెనుకాడిన పక్షంలో కొత్తవారు ఎన్నికల బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు వ్యూహకర్త చిన్న శ్రీను భరోసా ఇస్తే తమ విజయానికి ఢోకా ఉండదనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడైన చిన్న శ్రీను నిర్ణయాలు, వ్యూహాలు మరింత కీలకం కానున్నాయి. అయితే ఎన్నికలంటే ఆషామాషీ కాదని, ఆర్థిక భారం అన్నది బహిరంగ రహస్యమే. తలకు మించి ఖర్చు చేసిన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో అనేది ఒక సందేహమైతే ఉంది. ఒకవేళ గెలిచినా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతున్న వేళ తమ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనే ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. బయటకు గంభీరంగా ఉన్న లోలోన అనేక వారిని వెనకడుగు వేసేలా చేస్తోందట. మరోవైపు అధికార పక్షంలో ఉన్న అటువంటి సందేహాలు లేకపోలేదు. ఇప్పటి వరకు జెడ్పీల్లో పూర్తి ఆధిపత్యాన్ని సాగిస్తున్న వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. మరి కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ విజయానికి దోహదపడతాయని అధికార కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కోసం అధికార విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తథ్యమని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అయితే మరోసారి స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకుంటామని వైసీపీ నాయకులు అంటున్నారు. అధికార విపక్షాల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో వేచి చూడాల్సిందే.